వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షాపింగ్ వీడియో. సో ఇక్కడైతే ఫినిక్స్ మాల్కి అయితే షాపింగ్ కోసం వచ్చాము. నేను సుష్మిత ఫస్ట్ అయితే నేను రీచ్ అయిపోయాను. సో ఇంకా 5 minutesకి తను కూడా రీచ్ అయిపోయింది. సో మెయిన్గా తను షాపింగ్ కోసం వచ్చామన్నమాట. మనకి ఈ మాల్లో అయితే అన్ని బ్రాండ్స్ ఉంటాయి, సో చాలా ఆప్షన్స్ ఉంటాయి, అందుకని ఈ మాల్కి వచ్చాము. సో ఎలా షాపింగ్ చేసామంతా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. కూడా ఉంది. సో మనకి ఎల్జీలో ఏమా ఫెబ్ ఇండియా అదేం అవసరం, ఈ ఫ్లోర్లోనే ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది లైఫ్ స్టైల్. ఫ్యాబ్ ఇండియా అంటే కిందకి వెళ్ళాలి ఎల్జీ. సో ఫస్ట్ ఫ్యాబ్ ఇండియాకి వెళ్ళి మళ్ళీ లైఫ్ స్టైలా. ఓకే, అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? నడుచుకొని రావడానికా? ఇక్కడ కదా ఫ్యాబ్ ఇండియా ఉండేదాన్ని. వీడియో కోసం నడుచుకోవచ్చు ఇక్కడ కదా. ఈ మాత్రం తగ్గట్లేదు. అదే ఇదో సేమ్. ఎంత ఉంది కాస్ట్? 3690. వర్త్ అనిపిస్తుందా మరి? 3000 అదే కదా. సో ఇక్కడైతే కాస్ట్లో ఏ మాత్రం తగ్గట్లేదు. నార్మల్ కాటన్ టాప్సే, అంటే బాగున్నాయి క్లాత్ అంతా. సో ఎక్కువ 3000 2000 అలా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ పర్పుల్ చూపిస్తున్నాను కదా, అదైతే మరి 7000. అసలు ఏముందో 7000 అనిపించింది. సో బేబీస్కి నాకు ఇక్కడైతే ఇది ఒక ఫ్రాక్ అంటారా, దీని లెహెంగా టైప్ అనుకోండి, చాలా నచ్చింది. సో కాస్ట్ వచ్చి 3000 ఉన్నింది, జస్ట్ చూసాను అంతే. సో ఇంకా అక్కడ ఒక కుర్తా సెట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ ఊరికే పక్కన కొన్ని షాప్స్ చూసుకొని నెక్స్ట్ అయితే లైఫ్ స్టైల్కి వెళ్ళిపోవాలనుకున్నాము. సో కొంచెం షాపింగ్ అంతా లైఫ్ స్టైల్లోనే ఎక్కువ చేసాము. సో ఇక్కడ కుర్తా సెట్ ఈ గ్రీన్ది తనకి చాలా నచ్చిందంట, అందుకని సైజెస్ చెక్ చేస్తూ ఉన్నాము. సో అవైలబుల్లో ఉందా లేదా అని. సో ఇంకా మాకు సైజెస్ కూడా దొరికాయి, బట్ కొన్ని రీజనబులే అనిపించాయి, కొన్ని కాస్ట్ అయితే ఉన్నాయి. సో ఇంకా మొత్తానికి కొంచెం జీన్స్ టాప్స్, కుర్తా సెట్స్, కుర్తాస్ అన్నీ తీసుకున్నాము. అండ్ కమింగ్ టు ద సేల్, సో అన్నిటి మీద సేల్ అయితే లేదు. కొన్ని కుర్తా సెట్స్ మీద, కొన్ని టాప్స్ మీద అయితే మంచిగా సేల్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాం కదా, ఈ గ్రీన్ మీద ఈ సెట్ మీద ఏం సేల్ లేదనమాట. కొన్ని కాటన్వి అలా ఉన్నాయి, వాటి మీద ఉన్నాయి, పర్లేదు. అండ్ ఇలా హ్యాండ్ బ్యాగ్స్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. సో ఇంకా అంతే, అక్కడ లైఫ్ స్టైల్లోనే ఆల్మోస్ట్ చాలా షాపింగ్ అయితే చేసేసాము. ఆల్మోస్ట్ తను అక్కడే తీసుకుని సెట్స్ అంతా. ఇంకా లైఫ్ స్టైల్లో షాపింగ్ అయిపోయాక డైరెక్ట్గా ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ 2 o'clock అయిపోయింది టైమ్. సో ఇంక అప్పటికే ఫుల్ అలసిపోయాము. ఇంకా మనం కూర్చొని కొద్దిసేపు లంచ్ చేస్తే కొంచెం రిలీఫ్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి సో ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఫుల్ వెజ్ అనమాట ఆ రోజు. నాకు తెలిసి వెజ్లో ఆప్షన్స్ అంటే నాకు కష్టమే చూస్ చేసుకోవడము. సో నాన్ వెజ్ అయితే చాలా ఈజీగా పిక్ చేసుకుంటా. ఇంకా వెజ్ కదా, రైస్ ఐటమ్స్ అంతా నాకు తినాలని లేదంత ఇంట్రెస్ట్. సో చూస్తూ ఉన్నాము ఏం తీసుకుందామని. సో ఇంకా గోబీ
చిల్లీ మంచూరియా 1 ప్లేట్, అండ్ ఇక్కడ వచ్చి చైనీస్ వాళ్ళది సంథింగ్ కాంబో అని చెప్పి 1 ప్లేట్ తీసుకున్నాం అనమాట, కొత్తగా ట్రై చేద్దాము అని చెప్పి. లంచ్ చేస్తూ మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము. సో ఆల్మోస్ట్ ఎక్కువ టైం అక్కడే, అంటే ఇంకా మా కబుర్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా మన ఫోన్స్లో మాట్లాడుకునేది వేరే, డైరెక్ట్గా అన్నీ చెప్పుకోవడం వేరే కదా. సో అలా టైం స్పెండ్ చేశాక తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇంకా ఇక్కడ సోచ్లో 2 కుర్తా సెట్స్ తీసుకున్నాము. సో ఇంకా దాని తర్వాత సంథింగ్ ఈ షాప్లో ఒక నడుస్తూ ఎట్లా వెళ్తూ ఉంటే ఒక టాప్ నచ్చింది, నార్మల్ సింపుల్ టాపే. సో ఇంకా అది కూడా తీసుకున్నాం అనమాట. ఇక్కడ కూడా సేల్ ఉంది. సో మేము ఓన్లీ ఒకటి తీసుకున్నాము. నేను ఏమేమి తీసుకున్నాం అనేది అన్నీ నేను లాస్ట్లో చూపిస్తాను. సో ఇప్పుడు లెంతీ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా తర్వాత చెప్పుల షాప్కి వచ్చాము, ఇక్కడ అన్నీ చూస్తున్నాము. సో బేసిక్గా మాకు ఇది నచ్చింది, బట్ ఏంటంటే సైజ్ లేదనమాట ఎగ్జాక్ట్. సో హోమ్ డెలివరీ చేస్తామన్నారు. ఇంకా హోమ్ డెలివరీకి పే చేసేసి వచ్చేసాము అక్కడి నుండి. సో ఇంకా అక్కడితో అయితే మా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈవినింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 4:30 పైన. సో ఇంకా మంచి కాఫీ పడితేనే కదా, అప్పటికే ఫుల్ హెడేక్ వచ్చేసింది. సో చక్కెర లేకుండా కాఫీ తీసుకొచ్చింది అనమాట, దిమ్మ తిరిగింది టేస్ట్ చేయగానే. సో ఇక్కడితో అయితే మా షాపింగ్ ఎండ్ అయిపోయింది. ఏం తీసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టాటా.